భరద్వాజ గారు, ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ కేసులో అసలు దొంగ ఎవరంటే ఏం చెప్తారు? అసలు దొంగ ఎవరు అనేది దర్యాప్తు జరిపిన తర్వాత వాళ్ళు ప్రకటించాలండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసి అక్కడ వార్తలు చలామణిలో ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు ఇంటెన్షనల్గా చేశారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పి ఆ కాంట్రాక్ట్ ఇప్పించాడా అనేది. ఇప్పుడు ఎవరైతే ఈ రసాయన పదార్థాల ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి ఆ కంపెనీలో ఏ రకమైనటువంటి, అంటే వాళ్ళకి పాలు సరఫరా చేసేటువంటి పరిస్థితి కూడా ఎవరికీ లేదు, డైరీ బేస్డ్ కంపెనీ కాదు అది అని చెప్తున్నారు. ఈ డైరీ బేస్డ్ కానీ కంపెనీ వారు ఇలాంటి ఉత్పాదన చేసి ఇలాంటి కాంట్రాక్టులకి అమ్ముతున్నారు అంటే అసలు ఆ కంపెనీ నుంచి జరిగినటువంటి ఇతర లావాదేవీలు ఏమిటి, ఇంకెవరికైనా నెయ్యి పోస్తున్నారా వాళ్ళు, అమ్ముతున్నారా అనేది కూడా చూడాలి కదా. ఇలా చాలా దర్యాప్తు జరగవలసింది ఉంది. ఇదేదో ఒక పేజీ చదివి మొత్తం సినిమా చెప్పమన్నట్టుగా తయారైంది పరిస్థితి. అది కాదు. అంటే ఇప్పుడు వాంటెడ్గా అలా చేసేస్తారా? ఇక్కడ నమ్మటానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే సుబ్బారెడ్డి గారు కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు. ఆయన ఒక క్రైస్తవ మతానికి చెందినవాడిని అని 100 సార్లు చెప్పుకున్నాడు. ఆయన వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు ప్రాక్టీసింగ్లో ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ అన్ని మతాలకి రాజకీయాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది కదా. ఎంతమంది లేరు అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కూడా క్రైస్తవం తీసుకొని ప్రచారం చేస్తున్నటువంటి ప్రవక్తలు అనేక మంది ఉన్నారు కదా. ఇలా అన్ని కులాల నుంచి ఉన్నారు అక్కడ. ఇప్పుడు విజయవాడ లాయోలా కాలేజీ ఉంది, అది ఇంకొక రకమైన సిద్ధార్థ కాలేజీ. అంటే ఇన్ ది సెన్స్ గోగినేని అనే ఇంటి పేరు కలిగినటువంటి అనేక గదులు ఉంటాయి అందులో. ఎందుకుంటాయి అంటే కన్వర్టెడ్ కమ్మ సామాజిక వర్గానికి చెంది కన్వర్షన్ అయిన వాళ్ళు ఆ కాలేజీ కట్టించారు. కాబట్టి కులము మతము ఇవన్నీ ఎగ్జిస్టింగ్ సబ్జెక్ట్సే, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఉనికిలో ఉన్నటువంటి ఇష్యూసే. కాబట్టి ఇందులో ఒక హిడెన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ చేయడానికి వాళ్ళకున్న వెసులుబాటు, దాన్ని వెసులుబాటుగానే చూస్తున్నాను నేను. ఆ వెసులుబాటును వాడి ఒక మెజారిటీ మతం తాలూకా ఓటర్లని ఆయనకి వ్యతిరేకంగా మార్చటం అనేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందా దీని వెనకాల అనేది నా అనుమానం. మార్చటం ద్వారా ఒక రాజకీయ ప్రయోజనం ఉంది. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు? ఇప్పుడు ఆ నెయ్యి ఆ 5 సంవత్సరాల్లో ఆ లడ్డూలు కన్జ్యూమ్ చేయటం ద్వారా భక్తుల ఆరోగ్యాలలో ఏవైనా మార్పులు జరిగాయా అనేది కూడా గమనించాలి కదా. గ్రాస్ రూట్కి వెళ్ళి మీరు చేసుంటే ఇవన్నీ జరిపి అప్పుడు ఒక దోషిని తేల్చి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నిందితుడు, ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి ఇదిగో ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇతను పరిపాలించిన 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డూలు కన్జ్యూమ్ చేసి ఇంతమంది భక్తులు ఇన్ని రకాల అనారోగ్యాలకి గురైపోయారు, ఇన్ని కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రోగాలు వ్యాప్తి చెందినాయని రాయండి, తప్పేం లేదు దానిలో. రాసి మీరు పెడితే వాళ్ళు ఆ సాక్ష్యాధారాలు పరిశీలించి నిజంగానే అతను తప్పు చేశాడని జడ్జిమెంట్ చెప్తే అప్పుడు మాట్లాడండి. కానీ ఇదేదో అంటే ఇప్పుడు అది యాక్చువల్గా టోటల్ రిపోర్ట్ ఏంటి అనేది బయటికి రాలేదు. అందులో ఏముంది అనేటువంటిది మాత్రమే సర్క్యులేషన్లో ఉంది. ఆ ఏముంది అనే దానిలో నుంచి పుట్టినటువంటిదే, మొదట పుట్టినటువంటిది జంతు అవశేషాలు. ఆ వాడినటువంటి నెయ్యిలో పరీక్షకు పంపితే అది ల్యాబ్ టెస్టెడ్, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నారు ఈ మాట అని కూడా చెప్పారు ఆ రోజున. ఏది పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి ముందు వారు మాట్లాడిన మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో కానీ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మేము మాట్లాడుతున్నాము, ఇందులో జంతువుల కొవ్వు అవశేషములు కలవు అని చెప్పారు కదా స్పష్టంగా. అదంతా రికార్డ్ అయి ఉంది, పేపర్లలో అచ్చై ఉంది. మరి ఇప్పుడు సడన్గా ఈ రసాయన నెయ్యి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది?
ఆ మధ్యలో ప్లాస్టిక్ బియ్యం అన్నారు. జనాలందరూ కంగారు పడ్డారు కదా బియ్యం కొనటానికి. ప్రతి గింజని నొక్కి చూడటం అనే కార్యక్రమం. అసలు బియ్యం కంటే ప్లాస్టిక్ బియ్యం కాస్ట్లీ చేస్తే ఆ చిన్న లాజిక్ ఎవరికీ అందలేదు, కానీ ప్రచారం మాత్రం జరిగిపోయింది. కాబట్టి ఇది కూడా దాదాపు అలాంటి గొడవే. అంతకు మించి మరి దానికి ఏదో ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ అయితే నడుస్తోంది చాలా స్పష్టంగా. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉండేవి, ఆయన యాక్టివిటీ మీద. ఆయన కొంతమందిని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఒక ఆరోపణ ఉండేది ఆయన మీద. అందులో భాగంగానే కన్స్ట్రక్షన్ సెక్టార్ పట్ల ఆయన వ్యవహరించిన పద్ధతి, మద్యం వ్యాపారం పట్ల ఆయన వ్యవహరించిన పద్ధతి, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆయన వ్యవహరించిన పద్ధతి, ఆ ఏరియాల్లో ఎక్కువ వ్యాపారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లేదు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పెట్టుబడిదారుల్ని టార్గెట్ చేస్తున్నాడు ఆ పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడానికి అని ఒక సిద్ధాంతం ప్రచారం జరిగింది కదా. అది ఏ ప్రాతిపదికన జరిగిందో అదే కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఇప్పుడు ఒక మెజారిటీ మతం ఓట్లని వైఎస్ఆర్సీపీకి దూరం చేయటం కోసం ఈ రకమైనటువంటి ప్రచారాలను ఉధృతంగా జరుపుతున్నారా అనే అనుమానం రావటంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకని దీన్ని అవుట్రైట్గా ఈ టీటీడీ తాలూకా లడ్డూలో నెయ్యి అనేటువంటి తాలూకా సబ్జెక్ట్లో ఒక స్పష్టమైనటువంటి కోర్టు నిర్ధారణ జరిపే వరకు దీని మీద ఒక ఎండుకొచ్చో లేకపోతే బలానా వాడు దోషనో మాట్లాడుకునే పరిస్థితి కాదు. అది సుబ్బారెడ్డి గారి గురించి అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా కావచ్చు. ఆ టైంలో కేవలం వీళ్ళే లేరు, అంటే వీళ్ళు చెబితే జరిగిపోయే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. అక్కడ ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ వాళ్ళు సర్టిఫై చేయాలి, చేసిన తర్వాత మాత్రమే నెయ్యి పెడుతుంది. నిజంగానే ఇలాంటి తప్పు చేస్తే, తప్పు అంటే ఇన్ ది సెన్స్ ఇలాంటి ఈ నెయ్యి ప్లాస్టిక్ నెయ్యి గనక వాడితే మనని ఒక అంటే మతపరమైన వ్యవహారాలలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి అనే విషయం జగన్మోహన్ రెడ్డికో సుబ్బారెడ్డికో తెలియంది ఏం కాదు. వాళ్ళు ఆ కేర్ తీసుకోకుండా చాలా ఈజీగా సినిమాల్లో విలన్లలాగా వ్యవహరిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా ఒక లాంగ్ కెరియర్ బిల్డ్ చేసుకోవడం కోసం పెట్టుకున్నటువంటి పార్టీ. అవతల వాళ్ళు ఎన్ని ఎత్తులు ఎత్తుతారు, మనని బదనాం చేయడానికి, మన నుంచి ఓటర్లను దూరం చేయడానికి ఎన్ని రకాల ప్రచారాలు చేస్తారో వాళ్ళకి తెలియంది కాదు. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు. రెండోది, ఆయన బీజేపీకి వినమ్రుడై విధేయుడై ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఖ్యాతి గడించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన అలాంటి కార్యక్రమాలు అంటే అన్కాన్షియస్గా ఎక్కడైనా ఏదైనా ఒక డబ్బా అటు ఇటు దొర్లి కొంత వెళితే వెళ్ళి ఉండొచ్చు గాక, కానీ ఇంటెన్షనల్గా ఇది ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు 500 కోట్ల స్కామ్ అంటున్నారు. కానీ ఈ 500 కోట్ల స్కామ్ అంటే ఇంటెన్షనల్గా జరగాలి. అంటే వెంకటేశ్వర స్వామి పట్ల చాలా వ్యతిరేకత ఉంది, హిందూ మతం మీద చాలా వ్యతిరేకత ఉంది. అంటే హిందువులందరినీ చంపేయటం కోసం ఆముదం గింజల నుంచి విషం పుట్టించినట్టుగా హిందూ మతాన్ని కలుషితం చేయటం కోసమే ముఖ్యమంత్రి అయినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించుంటే తప్ప ఇది జరగదు. అంత తెగించి ప్రవర్తిస్తాడని నేను అనుకోను. ఆయన క్యారెక్టర్ మీద షర్మిల గారు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆవిడ మళ్ళీ ప్రెజర్ పెంచుతోంది, పొలిటికల్ హీట్ జనరేట్ చేయడానికి తన వంతు కృషి ఆవిడ చేస్తోంది. ఆ పార్టీని బతికించుకోవటం కంటే కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం అనే కార్యక్రమం మీదే ఎక్కువ ఫోకస్తో ఉంది ఆవిడ, పీసీసీ బాధ్యతల్లో ఉండి కూడా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఈ 11 అనేటువంటి నెంబర్ని కూడా ఆ మేరకు కూడా రాకుండా చేయాలి, పూర్తిగా నొక్కేయాలి, తొక్కేయాలి అనే ఒక ప్రోగ్రాం ఏదైనా ఉందా దీని వెనకాల అని అనిపించేంత అతిగా ఉంది. ఈ అతిగా ఉండటం అనేది దీన్ని సర్క్యులేట్ చేస్తున్న పద్ధతి చూసినా అర్థమవుతుంది.
ఒక వెబ్సైట్ రాసినటువంటి దానికి భిన్నంగా ఇంకొక వెబ్సైట్ ఇంకొంచెం అగ్రెసివ్గా ఇంకొంచెం ఇంటెన్స్తో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గర ఇగో మా దగ్గర పూర్తి నివేదిక ఉంది అని బయటికి చెప్పటం లేదు. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేయాలి. ఈ పాటికి చాలా గందరగోళం అయితే ఉంది. ఆ తిరుపతి నెయ్యి చుట్టూ చాలా గందరగోళం అయితే నడుస్తోంది.